ఓకే. ఆ! తర్వాత మాట్లాడతాను. రికార్డింగ్ స్టార్ట్ అయింది కదా! అవును. ఓకే. సంఖ్యాకాండము 11 అధ్యాయం. సంఖ్యాకాండం 11 అధ్యాయము 16 వచనం నుండి చూస్తే, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలుల పెద్దల్లో నుండి 70 మంది మనుషులను నా ఎద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నీ ఒంటిగా మోయకుండానట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలెను. నీవు జనులను చూచి ఇట్లనుము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకునుడి, మీరు మాంసం తిందురు. యెహోవా వినినట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగిందని మీరు చెప్పుకుంటుంది కనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. చిన్న ప్రార్థన. సర్వశక్తిమంతుడు ఒక దేవ, నాదా గొప్ప తండ్రి వగ నీ పాదముల దగ్గరకు వచ్చి గోజాడుకుంటున్నాను. యేసయ్యా, నీ యొక్క ప్రణాళిక, నీ యొక్క నాయన ఆశీర్వాదం గొప్పది. నువ్వు అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడివి. నీ యొక్క ప్రేమ, నీ యొక్క నాయన ప్రతి ఒక్క సంకల్పము గొప్పదై ఉన్నది కనుక అయా, మేము ఊహించుకుంటకు అగోచరం దేవా, నీ చిత్త ప్రకారము ఈ యొక్క వాక్య గ్రంథములో ఉన్న నీ ప్రేమను బట్టి ప్రతి ఒక్క విషయంలో మమ్మలను మరుగుపరుచుకొని నువ్వు ముచ్చటించి నీ చిత్తానుసారమైన స్థితి మాకు నేర్పమని యేసు నామం పెరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవాదేవుడు మనతో మాట్లాడుతున్న ఈ యొక్క విషయంలో యందు మరి మోషే దేవుని యొక్క సమాజంలో ఒక నాయకుడిగా ఉంటూ ఆయన యొక్క సన్నిధానములో మిక్కిలి సాత్వికుడుగా, భూలోకమంతట్లో మిక్కిలి సాత్వికుడుగా ఉంటూ ఆయన ఇల్లంతట్లో నమ్మకమైన వాడుగా ఉన్నాడు అని పేరు తెచ్చుకున్న ఈ యొక్క మోషే కూడా ఇక్కడ ఎలా ఉన్నారు అనంటే ఒక తాత్కాలికమైన మరి టెన్షను, లేకపోతే ఒక తాత్కాలికమైన ఆవేదన అనేది గురి అయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని ఎదుట ఒక అసహనమును చూపించినట్లుగా ఎలా ఉంది అనంటే ఆ యొక్క ప్రజల చేత విసిగింపబడిన వాడై దేవుని ఎదుట, నాయనా నేను అర్హుడిని కాదు, నన్ను బాధ పెట్టొద్దు, నన్ను ఏ మాత్రము ఇలాంటి భరిం భరించు అనే ఈ యొక్క భారం అనేది నా మీద పెట్టొద్దు అని దేవునికే ఒక కంప్లైంట్ ప్రజల మీద చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఎప్పుడు మోషే అయ్యా, వారి దేవుడు వారిని మోసుకొని పోయి అరణ్యంలో వాళ్ళ దేవుడు వాళ్ళని చంపాడు అనే నింద నీ మీద రానియ మాకు అని ప్రజల తరపున దేవుని పాదాల దగ్గర గోజాడుకుంటూ ఉండే అనుభవం కలిగిన మోషే ఇక్కడ దేవుని ఎదుట ప్రజల నిమిత్తం అసహనం చూపించినట్లుగా మనం చూస్తా ఉంటాం. నిజమే. ఇది దేవుడు పరీక్షిస్తూ ఉంటారో, మరి దేవుడు చూస్తూ ఉంటారో, ప్రతి ఒక్క విషయంలో ఇక్కడ మనకు క్షుణ్ణంగా మాట్లాడుతూ, ఇదిగో వీరిని రోసి వేస్తాను, వీరిని చంపివేస్తాను అంటున్న దేవునికి కూడా కొన్ని సందర్భాలలో తండ్రిగా ఆయన ఏమైనా మాట్లాడొచ్చు కానీ మనం మాట్లాడకూడదు. ఎందుకు అంటే తండ్రి ప్రేమ అనేది మనకు అర్థమవుతుంది. మనం ఎప్పుడైనా మన యొక్క సిబ్లింగ్స్ విషయంలో కూడా కొంచెం అసహనం చూపిస్తా ఉంటాం. ఇదిగో వీడే అలా చేశాడు, అలా చేశాడు అని అంటున్నప్పుడు తల్లిదండ్రులైన వాళ్ళు పోనీలేమ్మా అని సర్ది చెప్పడం చూస్తా ఉంటాం. అంటే ఎంత తప్పు చేసినా తోడబుట్టిన వాళ్ళ ఎళ్ళ మనం అమర్యాదగా ప్రవర్తించినప్పుడు ఆహ్, అంటే మనం అసహనం చూపిస్తూ ఉంటాం గానీ తండ్రులైన వారు సహనం, వారి యెళ్ళ ప్రేమ అనేది చూపిస్తూ ఉంటారు అనే సందర్భాలు మనకి చాలా సార్లు కనబడతా ఉంటాయి. అందుకనే ఈ యొక్క అధ్యాయాల్లో మనతో మాట్లాడుతున్న ఈ యొక్క సందర్భం అంతటిని బట్టి చూస్తే, ఈ యొక్క సంఖ్యాకాండంలో ఆ యొక్క జనులు అని మొదటి వచనంలో చూస్తే, ఆ జనులు ఆయాసమును గూర్చి సణుగుకొనుచుండగా ఇది యెహోవాకు వినబడెను. యెహోవా దాని విషయము
విన్నప్పుడు దాన్ని విన్నప్పుడు ఆయన కోపం రగులుకుంది. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెంలోని ఒక కొనను దహింపసాగెను అంటాడు. అంటే నిజానికి దేవుని యొక్క కోపం రగులుకుంటుంది అని ఒక ఎగ్జాంపుల్ చూపించడానికి, లేక ఒక సైన్, ఒక సూచన చూపించడానికి ఒక ప్రాంతంలో ఒక కొనని వాళ్ళు ఉన్న ఆ గుడారాలు వేసుకున్న ఒక పార్ట్‌లో ఒక 10% ఒక 5% కొంచెం అగ్నిని దహించినట్లుగా, అగ్ని చేత దాన్ని కాల్చినట్లుగా మనం చూస్తా ఉంటాం. అందుకనే అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అని, మంట అని పేరు పెట్టబడెను. అంటే వాళ్ళు సణుక్కుంటున్న విధానమును బట్టి, దేవునికి బాధ కలిగించిన విధానమును బట్టి, వారు మాట్లాడే ఆ విధానమును బట్టి వారికి వారి యెడల దేవునికున్న ఆ యొక్క ప్రేమను చూపిస్తూ వార్నింగ్ ఇస్తున్నట్లుగా, హెచ్చరిక చేస్తున్నట్లుగా చూపిస్తూ ఉంటాడు. అయినప్పటికిని వారు ఆ యొక్క ప్రజలైన వాళ్ళు కొంచెమైనా మారతారేమో అనంటే, ఆ మిశ్రిత జనం అంటాడు. ఐగుప్తు దేశంలో పస్కాను ఆచరించి, దేవుని యొక్క 10 తెగుళ్ళు చూచిన ఆ యొక్క అన్యజనులైన వారు కూడా కొంతమంది ఇశ్రాయేలు జనాంగంతో కలిసి ఎర్ర సముద్రమును దాటినట్లుగా మనం చూస్తాం. అందుకని మిశ్రిత జనం అంటాడు. మిశ్రిత జనము మాంసాపేక్ష కలిగి అధికంగా కనపరచగా, ఇశ్రాయేలుకు మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు అనే మాట మనం చూస్తాం. అంటే వీళ్ళు తినిన ఆ యొక్క ఐగుప్తు దేశంలో తినిన ఆహారమును వీళ్ళు తలుచుకుంటూ, మేము చేపలు, కీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు అన్నీ మేము తిన్నాము. కానీ ఇప్పుడు మాకున్న విధానం ఏంటి అంటే చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ ఈ యొక్క విషయంలో చూస్తే, మా యొక్క విషయంలో ఆయన అంటున్నాడు, ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లును. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఈ మన్నా కాక అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. అంటే దీని ప్రకారంగా చూస్తే ఈ మన్నా అంటే వాళ్ళకి దేవుడు కురిపించే ఆహారం. అందుకనే ఈ యొక్క మన్నా విషయంలో మనం చూస్తున్నప్పుడు నిర్గమాకాండ 16 అధ్యాయంలో వారు ఆ యొక్క షూరు అరణ్యం దాటాక వారికి నీరే లేదు. 15 అధ్యాయంలో చక్కగా పాడారు. దేవుని స్తుతించారు. 15 అధ్యాయము అంటేనే మోషే మొదటి కీర్తన మనకు కనపడతా ఉంటది. ఆ యొక్క మోషే వయస్సు ఉన్న వాళ్ళు హతసాక్షులుగా, అంటే 2 సంవత్సరాల లోపు బిడ్డలు చనిపోయిన వాళ్ళు, యేసుక్రీస్తు వారి యొక్క కాలం నాటి 2 సంవత్సరాల బిడ్డలు చనిపోయిన వాళ్ళు ప్రకటన గ్రంథం 15 అధ్యాయంలో వారు గొర్రెపిల్ల కీర్తన, మోషే కీర్తన పాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఇది బైబిల్ అంతట్లో మొదటి కీర్తన అని చెప్తున్నట్లుగా మనం ఈ యొక్క విషయంలో ధ్యానం చేసుకుంటూ ఉంటాం. అలాంటి ఆ పాట పాడిన తర్వాత వాళ్ళు చాలా దప్పిక కొని ఆ ప్రాంతంలో, అయ్యో మాకు ఏమి లేదే, తాగడానికి ఏమి లేదే అని వారు నాట్యమాడుతూ సితారాలు వాయించుచు స్తుతించిన వాళ్ళు, మాకు నీరు లేదు, నీరు లేదు అనుకుంటున్నప్పుడు శూరారణ్యంలో 3 దినాలు ఒక్క నీటి చుక్క కూడా కనపడుకోకుండా వాళ్ళు తిరిగి, మరి అక్కడి నుండి మారాకొస్తే వారి కన్నులు మెరుస్తున్నాయి. ఎందుకంటే నీళ్లు కనపడతన్నాయి. అరే ఇక్కడ నీళ్లు కనపడినాయి కదా అని ఎంత ఫాస్ట్ గా నోట్లో మరి పోసుకున్నారో అంత ఫాస్ట్ గా వారు ఊసేసినట్లుగా. అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ చేదు నీళ్లు. ఇప్పుడు మనం నీళ్లు లేకపోయినా ఒక ఎత్తు గాని, చేదు నీళ్లు తాగితేనో, కారం కొంచెం తగిలితేనో నీటి కోసం బహు భయంకరంగా ఎదుగుతూ ఉంటాం మనం. అట్లాగే వారి యొక్క పరిస్థితి ఉన్నప్పుడు దేవుడు అంటున్నారు, నేను మిమ్మల్ని పరీక్షించడానికి నేను ఈ యొక్క స్థితిని మీకు కల్పించాను అని చెప్తూ, ఇదిగో మీరు నా యొక్క ఆజ్ఞలు గైకొనినప్పుడు, నా యొక్క శాస్త్రములు అనుసరించి నడిచినప్పుడు ఐగుప్తీయులకు కలిగిన ఏ రోగం మీ మీదకి రానియను. నిజానికి మనం 7 ఏండ్ల శ్రమల కాలంలో ఉన్న శ్రమలను కూడా మనం చూస్తే, అక్కడ కూడా ఐగుప్తులో ఉన్న తెగుళ్ళే మనకు కనబడతాయి. మిడతలు గాని, వడగండ్లు గాని, ఆ యొక్క నీళ్లు ఆహ్, ఆ స్థితి రక్తంగా మార్చబడడం కానీ, ప్రతి ఒక్క విషయంలో ఆహ్, జంతువులన్నీ, జలములో ఉన్న జంతువులన్నీ చనిపోవటం. ఈ 3/4 అనేది అలాంటి స్థితి అంతా కూడా చనిపోవటం అనేది మొత్తం 5, 6 అధ్యాయాల్లో ప్రకటన గ్రంథంలో మనం చూస్తా ఉంటాం. అంటే దీని ప్రకారంగా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు మూడో భాగం అని చెప్తా ఉంటాడు. అంటే ఆ యొక్క తెగుళ్ళు
మనం మన జీవిత దైనందిత జీవితంలో మనం ఎందుకు ఈ మాటలు చెప్పుకోవాలి? అయిపోయిన సంఘటనలు మనకెందుకు అవసరం అంటే, అక్కడ దేవుడు ఒక నిర్గమము అంటే ఒక ప్రయాణము. వారి జీవితాల్లో నడుస్తున్న సమాధానకరమైన స్థితి అనేది వారుకు ఏమాత్రం దేవునితో సమాధాన పరచబట్టం అనేది లేనప్పుడు, దేవుని మీద సణుక్కుంటున్నప్పుడు, వ్యతిరేక స్వభావం చూపిస్తున్నప్పుడు ఆశీర్వాదాన్ని ఆశీర్వాదంగా ఎంచక మరిచిపోయిన దేవుని యొక్క స్థితిలో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఏమాత్రం దేవుని యొక్క ప్రేమను గుర్తించలేని, మరిచిపోయిన అలాంటి స్వభావం కలిగిన వారి, తిరుగులాడు స్వభావం కలిగిన వారి ఎదుట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాంటి స్థితిలోనికి మీరొచ్చినట్లయితే, ఇదిగో వాగ్దానం చేయబడిన నూతన యెరూషలేము పట్టణంలోనికి మీరు వెళ్ళలేరు అనే మాట ఈ దినమందు మనతో మాట్లాడుతున్నాడు. ఈ విషయాలన్నీ ఎందుకు మనం ముందుకు వెనక్కి వెళ్తున్నాము అని చూస్తే, వాళ్ళంటున్నారు ఈ యొక్క ఆహారమే వారికి లేదు. వాళ్ళు ఐగుప్తు దేశంలో నుండి పిండి ముద్దలు వాళ్ళు కలుపుకొని ఒక వారం రోజులు, 10 రోజుల్లోనే అది అయిపోయి ఉంటది కదా! అది చద్ది పడిపోయి ఉంటది కదా! అలాంటి ఆ యొక్క స్థితిగతుల నుండి వాళ్ళని చక్కగా తీసుకొచ్చి షూరు అరణ్యం నుండి మారాకు తీసుకొచ్చి, మారా నుండి మరలా ఆ మారాలో ఒక మొద్దును వెయ్యండి అంటే, ఆ నీళ్లు స్వీట్ అవ్వడం గాని, ఇంకా అక్కడి నుంచి ఏలీంకొస్తే 70 ఈత చెట్లు, 12 నీటి బుగ్గలు. ఇప్పుడు కూడా ఆ యొక్క ఏలీం ప్రాంతానికెళ్తే ఒక 3 నీటి బుగ్గలు ఇంకా లైవ్లీగా ఉన్నాయంట. ఇంకా నీరు ఊరుతానే ఉన్నాయి అన్నట్లుగా మరి యెరూషలేము యాత్రికులు వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఆ యొక్క వీడియోస్‌లో చూపిస్తా ఉండటం మనం చూస్తా ఉంటాం. అంటే దీని ప్రకారంగా మనం ధ్యానం చేసుకుంటున్న విధానం ఏంటి అంటే, ఆయన ప్రేమించేది శాశ్వత కాలం ఉంటది అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. అలాంటి దేవుడు ఇంతగా వాళ్ళని ప్రేమించి సీను అరణ్యంలోకి అంటే సీనాయి పర్వతానికిని, ఈ యొక్క ఏలీముకి మధ్యలో ఉన్న సీను అరణ్యానికొచ్చినప్పుడు 2 నెలల 15 రోజులంటే అప్పటికి ఆహ్, ఆహ్, 75 రోజులన్నమాట. అంటే 40 రోజుల్లోనే వారు నడిచెళ్ళాలి. సణుగులు, గొణుగుల వలన చాలా లేట్ అయిపోయింది. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా ఉండిన దేవుడు, ఇక్కడ ఆ యొక్క రామ్సేస్ నుండి వాళ్ళు బయలుదేరితే అక్కడ నుండి సుక్కోతుకొచ్చారు. సుక్కోతు నుండి అంటే మూడో ప్లేస్ వాళ్ళు బయలుదేరిన ప్లేస్ నుండి మూడో ప్రాంతంలోకొచ్చేసరికి ఏతాము నుండి పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు వాళ్ళకి ముందుగా నడుస్తున్నట్లు వాళ్ళకి ముందుగా నడుస్తున్నాడు దేవుడు. అలా నడుస్తూ వచ్చిన దేవుడు మరి ఎక్కడ వాళ్ళు సణుక్కుంటున్నారో అక్కడే ఆగిపోతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ సణుగులు, గొణుగులు సరిచేసుకున్నప్పుడే వాళ్ళు మరలా ముందుకు సాగగలిగిన స్థితి. అందుకని అప్పటికే 45 రోజులు అంటే ఈ యొక్క 35 రోజులు ఇంకా అంటే ఒక నెల, 5 రోజులు వాళ్ళు వెనుకబడిపోయినట్లుగానే చూస్తున్నాం. 75 రోజులంటే 2 నెలల 15 రోజులు అంటే 2 నెలలకి 60 వేసుకున్నా ఇంకో 15 రోజులు అంటే 75 రోజులు. 40 రోజులు తీసివేయంగా ఇంకా 35 రోజులు ఎక్స్‌ట్రా అక్కడ గడిపేశారు. ఇంకా చేరవలసిన ప్రాంతానికి వెళ్ళలా. ఇంకా 35 రోజులే దాటింది. కానీ మేము చేరవలసిన ఆ డెస్టినేషన్‌కి మేము చేరాము అంటానికి కూడా లేదు. అలాంటి పరిస్థితుల యందు అలా వ్యతిరేకమైన స్వభావం చూపిస్తున్న విధానముల యందు దేవుని యొక్క ప్రేమను అయినప్పటికిని ఆయన కోపించుచునే వాత్సల్యత చూపిస్తున్న విధానం ఈ యొక్క అధ్యాయంలో మనతో మాట్లాడుతూ వాళ్ళు మాంసాపేక్ష కలిగినప్పుడు ఇక్కడ మోషే గారు వాళ్ళతో దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటి అనంటే ఈ యొక్క ప్రజలు ఈ మన్నా కాక, ఈ మన్నా కాక అంటే ఈ 16 అధ్యాయంలోకి వచ్చేసరికి వాళ్ళకి ఆహారం లేనప్పుడు దేవుని యొక్క ప్రేమ వారి మీద ఎంతగా చూపించాడు అంటే, ఇదిగో ఆ తెల్లవారుజామున అక్కడంతా కూడా మంచు కురుస్తది. దాని పైన అంటే ఆ డస్ట్‌నంతటిని అణిచేసి ఆ డస్ట్ లెగవకుండా చేసి దానిపైన దేవదూతలు తినే ఆహారం అనేది కురుస్తది. అది ఎలా ఉంటదంటే కొత్తిమీర గింజలా ఉంటది. తెల్లని అపూపంలాగా ఉంటది అని చెప్తూ వేఫర్స్‌కి గాని ఆ తేనె కలిపి రాస్తే ప్యూర్ తేనె కలిపి రాస్తే ఎలా ఉంటదో అలా ఉంటది. అది క్రొత్త నూనెతో కలిపినట్టుగా ఉంటది. రోటన దంచినట్లుగా, తిరగలితో విసిరినట్లుగా రొట్టెలు చేసుకుని అంటే క్రొత్త పిండి వంటలు చేసుకోవడానికి కూడా ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. అయినప్పటికిని వీళ్ళు ఎలా ఉన్నారు అంటే కృతజ్ఞత లేని వారిగా ఉండినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకని ఈ మన్నా కాక అనే మాట నిజానికి దేవుడు వాళ్ళ చేత ఏ పని చేయకుండా అరణ్యములో వారిని ఒక రాజు యొక్క బిడ్డలుగా సింహ పిల్లలైన లేమిగలిగి ఆకలి కొంటే గాని యెహోవాను నమ్ముకున్న వానికి ఏ మేలు కొదువై ఉండదు అన్నట్లుగా
ఎక్కడ కూడా వాళ్ళు కష్టపడుకోకుండా గద్ద రెక్కల మీద మోసుకొని వస్తూ వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ వస్త్రాలు పాతగిలిపోలేదు అని చెప్తున్న దేవుడు ఎంత చక్కగా వాళ్ళని నడిపించుకొని వస్తుంటే, ఏమన్నా కాకుండా మా ముందు ఏం లేదు అని చెప్పడం అనేది ఎంత భయంకరమైన విషయము. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ యొక్క సందర్భం అంతట్లో చూస్తే వాళ్ళు అంటారు, మేము ఐగుప్తు దేశంలో చేపలు తిన్నాం, కీరకాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, ఇంకా తెల్లగడ్డలు, ఉల్లిపాయలు అన్నీ తిన్నాం అనే మాట వాళ్ళు మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనతో ఇవన్నీ మాకు జ్ఞాపకం వస్తున్నాయి అని చెప్తున్నారు. ఇలా ఉన్నప్పుడు దేవుని యొక్క విషయంలో దేవునికి ఎంత బాధ కలిగి ఉంటదో కదా! అయినప్పటికిని ఇక్కడ మోషే ఏమంటున్నాడు అంటే, మోషేతో దేవుడు ఒక సంఘటన చెప్తున్నట్టుగా ఈ యొక్క అధ్యాయంలో కనపడుతుంది. ఏమనంటే, అయినప్పటికిని వాళ్ళని మోసుకొనెళ్ళు. మోషే నువ్వు సాత్వికుడు గదా! నా ఇల్లంతట్లో ఒక నమ్మకమైన వాడివి కదా! గొర్రెల్ని కాసే అనుభవం 40 సంవత్సరాలున్నాయి. ఒక 100 గొర్రెలు ఒక గొర్రె పిల్ల తప్పిపోతే, దానికోసం వెతికి తెచ్చుకునే అనుభవం నీ దగ్గరుంది కదా! వారు మిశ్రిత జనాంగంతో కలిసి కొంత మాట్లాడుతున్నప్పటికిని, వారిని బట్టి సహనం చూపించు. వారిని మూసుకొని వెళ్ళు అని చెప్తున్నట్లుగా ఈ యొక్క అధ్యాయం మనతో మాట్లాడుతుంది. అందుకనే ఈ యొక్క అధ్యాయంలో మాట్లాడుతున్న విధానంలో చూస్తే, ఇక్కడ మోషే ఎలా మాట్లాడుతున్నారు అంటే, జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారం వద్ద వారు ఏడవగా మోషే వినెను. యెహోవా కోపం బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదగా ఉండెను. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకునికి బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియుట రానియకుండా ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా? నేనే ఈ సర్వ సమాజమును గర్భమున ధరించితినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచెడి తండ్రి పసి పిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులను ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. చూసారా? అంటే దేవుని కోపం రగులుకుంది, కానీ ఎలా ఉంది అంటే కోపిస్తుంది కానీ వాత్సల్యమే చూపిస్తుంది. ఎలా అంటే, పోనీలే మోషే, తీసుకొనెళ్ళు వాళ్ళని. ఎట్లోకట్లా వాగ్దాన భూమిలోనికి తీసుకొనెళ్ళు అని చెప్తున్నాడు. అమోరీయుల అక్రమము ఇంకా ఆరిపోలేదు, ఇంకా ఆగిపోలేదు కాబట్టి, వారి అక్రమం తీరిపోయిన తర్వాత నేను నీ బిడ్డలకి వాగ్దాన భూమిలో నేను వాళ్ళని తీసుకొనొస్తాను. అప్పుడు దాకా వారు పరదేశులుగా ఉంటారు అంటే, అమోరీయుల అక్రమము అనగా ఈ యొక్క అమోరీయులు విగ్రహారాధికులు. వారు చేస్తున్న చెడ్డ పనులు నీ బిడ్డలు ఏమాత్రం చూడకూడదు. అలాంటి పద్ధతుల్లో వాళ్ళు పెరగకూడదు అని అబ్రహాంతో చెప్తున్నాడు దేవుడు. అమోరీయుల అక్రమము అనే మాట చెప్తున్నాడు. ఈ అక్రమ బుద్ధులు, తిరగబడే స్థితులు అనేవి వారిలో ఉన్నాయి. అలాంటివి నీ బిడ్డలు చూడకుండా ఉండగలుగున్నట్లు ఒక శ్రమ బానిసత్వముగా ఉండినప్పటికీ వారికి నేను ఏదో ఒక రీతిగా ఒక కట్టడలను నేను వారి కన్నుల మధ్య బాస్కంగా ఉండగలుగునట్లు నేను వారికి నేర్పిస్తూ వాళ్ళని తీసుకొని వస్తాను. అందుకని నువ్వు ఆ యొక్క నీ బిడ్డలు తమది కాని దేశంలో 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు అని చెప్పినప్పుడు అబ్రహాం కూడా ఎక్కడ, అయ్యో లేదు ప్రభువా, నా బిడ్డల్ని నువ్వు బానిసలుగా చేయటం ఏంటయ్యా అని ఏమాత్రం మాట్లాడుతున్నట్లుగా లేదు. అంటే దీని ప్రకారంగా చూస్తే అది మంచిదిగానే ఉంది. ఒక ట్రైనింగ్ పీరియడ్ అది. ఒక వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళని ఎలా సిద్ధపరచాలో, వాళ్ళని బానిసత్వము అనే స్థితి వాళ్ళకు ఉండినప్పటికీ వాటన్నిటిలో నేను నా ప్రేమను ఎలా చూపిస్తాను చూడు అని చెప్పినట్లుగా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు గొప్ప దేవుడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారితో చెప్తున్నాడు, నీ బిడ్డలకు విశ్వాసం నేర్పించడానికి నేను కొంత శ్రమ అనేది ఎలో చేసినప్పటికీ వాళ్ళని తీసుకొని వస్తాను. ఎందుకంటే ఇలాంటి లోకపు ఆచారాలు, లోకపు దృష్టి, లోకపు తలంపులు, నేత్రాస, జీవపు డంబం ఇలాంటివి ఏవి నేను రానివ్వను వారి దృష్టిలో అని చెప్తున్నప్పుడు ఆయన ప్రేమ ఎంతో కనపడుతుంది. కానీ ఇక్కడికొచ్చి చూస్తే దేవుని కోపం రగులుకుంటూనే ఉంది. అమోరీల్లాగా వీళ్ళు కూడా అక్రమమైన పనులు చేస్తున్నారు అనిపించిన ఆయనకి బాధేస్తుంది. నిబంధన చేశాను కదా మోషే, మోసుకొనెళ్ళులే వాళ్ళని ఎట్లోకట్లా, ఆ బిడ్డల్ని తాళుకొని ఉండులే అని చెప్తున్నప్పుడు దేవుని కోపంతో పాటు మోషేకి కూడా కోపం వచ్చింది. కానీ మోషే దేవుడితో అంటున్నారు, ఇక్కడ ఇద్దరి మనుషుల యొక్క బాధ్యత, దేవుని యొక్క బాధ్యత అనేది ఇక్కడ చాలా క్షణం కనపడుతుంది. అందుకనే
మనుషుల్ని, రాజుల్ని మనం నమ్ముకొనుట కంటే అంటాడు యెహోవాను ఆశ్రయించడం మేలు అని. ఇక్కడ దేవుడు చెప్తున్నారు. కోపం వచ్చినప్పటికి మోషే అంటే, మోషే అంటున్నాడు, నేనేమన్నా వీరిని పాలిచ్చి కన్నానా? వీళ్ళ తండ్రుల్ని నా రొమ్మున ఎత్తుకొని పొమ్మంటున్నావు. నేనేమన్నా వీరిని గర్భమున కన్నానా? నన్ను తీసుకొని వెళ్ళమంటున్నావు అంటే, భారం నాకొద్దు. ఈ భారం ఎలా నా మీద పెట్టావు? నాకెందుకయ్యా భారం పెట్టావు? అని చాలా విసుగుకుంటున్న విధానం కానీ, భారం తప్పించు అని అడగటం కానీ ఇక్కడ మోషేలో కనబడుతుంది. కానీ దేవుడు మాత్రం నాకు తప్పదు గదా! అంటే నా బిడ్డలు, నా జనాంగం అన్నట్లుగా మోషే మోసుకొనెళ్ళు వాళ్ళని అని చెప్తున్నట్లుగా, నువ్వెలా నాతో చెప్తున్నావు అని మోషే అడుగుతున్నట్లుగా ఇక్కడ కాన్వర్సేషన్ చూస్తే ఇద్దరి కాన్వర్సేషన్‌లో తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది అనే మాట మనం చూస్తా ఉంటాం. ఆయన ఎన్నడూ విడువడు, ఎడబాయడు అనే ఆయన యొక్క ప్రేమ చాలా కనబడుతుంది ఈ యొక్క అధ్యాయంలో. అంతగా చేస్తున్న విషయంలో మోషేతో అంటున్నారు. అయితే మోషే సరే నువ్వు నీ నీ యొక్క సమాజంలో నీకిష్టలైన వారిలో ఎవరు చక్కగా ఉంటారో, ఎవరు నిదానించి చూస్తారో, ఎవరు నిదానించి నా సన్నిధానంలో కనిపెట్టే అనుభవం ఉంటదో, లేకపోతే ఎవరు యోగ్యులు అని అనిపిస్తదో వాళ్ళని ఒక 70 మందిని ఏర్పాటు చేసుకోనిరా అని చెప్తున్నాడు. నిజానికి 70 అనేది పరిశుద్ధ గ్రంథంలో అనేక మార్లు మనకు కనపడతా ఉంటది. ఇజ్రాయేలు దేశం నుండి ఆ యొక్క కనాన్ నుండి ఈజిప్ట్‌కి వెళ్ళిన వారు యాకోబు సంతతి 70 మంది మనకు కనపడతారు. ఈ యొక్క మోషే గారు సీనాయి పర్వతం ఎక్కినప్పుడు, ఆ సీనాయి పర్వతం మీద వాళ్ళు నిలవబడినప్పుడు ఆ 70 మంది కూడా కొంత మటుకు కొంత ప్రాంతం వరకు ఆ సీనాయి పర్వతం ఎక్కినట్లుగా, దేవుని చూచినట్లుగా, దేవుడు వారికి ఏ హానియు చేయలేదు అన్నట్లుగా 24 అధ్యాయం నిర్గమకాండంలో మనం చూస్తా ఉంటాం. అక్కడ కూడా ఒక 70 మందిని ఏర్పాటు చేసుకున్నారు. యేసుక్రీస్తు వారు ఒక్కొక్క ఊరికి ఇద్దరిద్దరు చొప్పున మరి శిష్యుల్ని పంపించడానికి 70 మందిని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తా ఉంటాం. అదే రీతిగా సన్‌హెడ్రిన్ సభ కూడా ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులైన వాళ్ళు, పెద్దలైన వాళ్ళు, అలాగా వాళ్ళు కూడా ఒక 70 మంది, వాళ్ళ మీద ప్రధాన యాజకులు 71 మంది. అంటే మొత్తానికి 70 మంది పెద్దల్ని అక్కడ కూడా ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తా ఉంటాం. అంటే దీని ప్రకారంగా మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే ఇది దేవుడు ఏర్పాటు చేసిన సంఖ్య అనేది మాటగా మనం చూస్తా ఉన్నాం. అట్లాగా ఇంత ప్రేమించి 70 మందిని నువ్వు ఏర్పాటు చేసుకొని రా అని చెప్పి నీకిష్టమైన వాళ్ళందరిని ఏర్పాటు చేసుకొని నీ మీదకి ఎలాంటి ఆత్మ పాళ్ళొస్తున్నాయో అలాంటి ఆత్మ పాళ్ళు వాళ్ళ మీద నేను కుమ్మరిస్తాను అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆత్మ పాళ్ళు మన మీదకి వస్తదా అంటే పౌలు భక్తుడు కూడా అంటాడు, హస్త నిక్షేపణ ద్వారా అంటాడు. అంటే మనం చేసే ప్రార్థన మనం యోగ్యంగా ఉన్నప్పుడు, మన శుద్ధిగా ఉన్నప్పుడు, మన ద్వారా అనేక మందికి పరిశుద్ధాత్మ దేవుడు మరి నడిపింపబడతారు అనే రీతిగా, నింపబడతారు అనే రీతిగా పౌలు భక్తుడు కూడా చెప్తున్నాడు. హస్త నిక్షేపణలు మేము చేసి ఉన్నాం అని చెప్తున్నాడు. అంటే దీని ప్రకారంగా చూస్తే ఇక్కడ మోషే గారి మీద సపోజ్ ఒక నూనె అనేది పైనుండి ధార పడుతుంది అనుకోండి, ఆయన తల వంచి ఏ యొక్క మనిషి వైపు తల వంచి అతని తల మీద తల పెట్టినట్లుగా ఉంటాడో, ఆయన తల మీద ఉన్న ఆ యొక్క నూనెంతా కూడా ఎదుటి వారి మీద కారిద్ది గదా! అప్పుడు వారి మీద కూడా దేవుని యొక్క ఆత్మ. అంటే దేవుని యొక్క ఆత్మ పాళ్ళు అనేవి మోషే ద్వారా ఆ పాళెంలో ఉన్న వారి మీద కూడా మరి రావడానికి ఆత్మ పాళ్ళు వాళ్ళ మీద కూడా ఉంచుతానంటే, నువ్వు తలొంచినప్పుడు ఎవరిని అంగీకరిస్తావో, నీకెవరు ఇష్టమవుతారో, ఎవరు యోగ్యులనిపిస్తారో వారి మీద కూడా నీ మీదున్న తైలం వారి మీదకి కూడా పోస్తాను. పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను అని చెప్తున్నట్లుగా మనం చూస్తాం. అంటే ప్రవక్తని యెహోవాను నమ్ముకోండి మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తను నమ్ముకొని కృతార్థులగుదురని 2 దినవృత్తాంతంలో 20:20లో ఉంటది. మనం చూస్తాం. అంటే ఆయన యొక్క ఆత్మ ప్రవక్తల ద్వారా మనకి రాబడతది. ప్రవక్తని మనం నమ్ముకోవాలి. ప్రవక్తల్ని మనం అందుకనే గౌరవించాలి. ప్రవక్తల ద్వారా మనం వాడబడుతున్నాం అనే మాట మనం చూస్తా ఉంటాం. అందుకనే యేసుక్రీస్తు వారు రూపాంతర అనుభవం దగ్గర ఉండినప్పుడు యేసయ్యని బలపరచడానికి అంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని ఆయన వేదన పడుతున్న గెత్సెమనే తోట యొక్క అనుభవం అలా ఉన్నప్పుడు వాళ్ళు రూపాంతర కొండ దగ్గరకొచ్చి యేసయ్యని బలపరుస్తున్న విధానం బట్టి మనం చూస్తాం. అక్కడ ఎలా ఉన్నారు అంటే, ఒకాయనేమో ధర్మశాస్త్రం తీసుకొనొస్తున్నాడు మోషే గారు.
ఒక ఆయన ఏలియా గారు ప్రవక్తల వచనాలు పట్టుకొస్తున్నాడు. అందుకని ధర్మశాస్త్రము అనే మాట చూస్తూ ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను నేను కొట్టివేయడానికి రాలేదు అంటే ఈ యొక్క ప్రవక్తకి ఎంత ఆధిక్యత ఇచ్చారు, ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు అని చూస్తూ ధర్మశాస్త్రం పట్టుకొని వచ్చి మోషే, అయ్యా ఈ ధర్మశాస్త్రం ప్రకారం నీలో ఎక్కడ కూడా పాపం లేదే, ధర్మశాస్త్రం నీలో పాపం ఉందని ఎక్కడ స్థాపింపలేకుండా పోతుంది కదా, స్థాపించలేకపోతుంది కదా, ధర్మశాస్త్రం ప్రకారం ఎక్కడ పాపివి కాదే అంటే ఈ యొక్క ఏలియా గారి యొక్క ప్రవక్తల వచనాలు వాళ్ళేమంటున్నారు అంటే, ఏలియా గారు అంటున్నారు, అయ్యా ప్రవక్తల వచనాలు కూడా, అందుకనే ప్రభువు నా ప్రభువుతో అని దావీదు చెప్తున్న మాటలు గాని, ఈ యొక్క ప్రవక్తలు పలికిన ప్రవచనాలు గాని, వాటన్నిటిని బట్టి బలి అర్పించిన కంటే మాట వినుట శ్రేష్టమని ఆ యొక్క సమయంలో ప్రవచనాలు గాని, దావీదు భక్తుని యొక్క ప్రవచనాలు గాని, వీటన్నిటిని బట్టి చూస్తే ఎక్కడ కూడా నువ్వు అయోగ్యునిగా లేవే, నువ్వు దీనంతటికి ఆ బలి అర్పింపబడ్డానికి పాపం నీ మీద ఏలుబడి చేయలేదు, అది నిలవలేదు, నిన్ను బంధించి ఉంచలేదు అనే మాట నేను చెప్తున్నానయ్యా. కాబట్టి మరణించిన వారి తరపున మోషే గారు, బ్రతికిన వారి తరపున ఏలియా గారు వచ్చి బలపరుస్తూ ఉన్న విధానం అంటే ఇక్కడ ప్రవక్త అనే అతనికి ఎంత ఆధిక్యత అనేది ఇచ్చాడో దేవుడు మనం చూస్తా ఉన్నాం. అందుకని మనము ప్రవక్తల వలె మన దేవుని యొక్క సన్నిధానంలో మెలగాలి, ప్రవక్తల వలె దేవునితో మాట్లాడగలిగిన అనుభవం రావాలి అని ఈ యొక్క అధ్యాయం ఖచ్చితంగా మనతో మాట్లాడుతున్నారు. వాళ్ళే ఉన్నారు కదా, ఒకప్పుడు ఉండే వాళ్ళంటా కాదు, ఖచ్చితంగా దేవుని సన్నిధానంలో మనం మెలగాలి. అందుకని వాళ్ళ మీద కూడా నేను కుమ్మరిస్తాను మోషే అని చెప్తున్నప్పుడు, మోషే 70 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. చక్కగా రేపటి దినాన మీరు శుద్ధి చేసుకొని రండి ప్రత్యక్ష గుడారం దగ్గరకు అన్నాడు. వాళ్ళ పేర్లన్నీ కూడా లిస్ట్ అవుట్ చేశారు, చక్కగా రాసేశారు. లిస్ట్ చేసి చక్కగా ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర తీసుకొచ్చారు. ఒక్కొక్కరి పేరు చదువుతున్నారు. వారందరి మీదకి దేవుని యొక్క ఆత్మ ఒక్కసారిగా వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. అదే సమయంలో పాళెములో అంటే వీళ్ళు ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చారు. ఆ ఊరిలో ప్రజలు నివసిస్తూ ఉన్న ఆ గుడారాల మధ్యలో కూడా ఇద్దరు ప్రవచిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎల్దాదు మేదాదు అనే మాట. ఎల్దాదు అనే మాట మనం చూస్తే, ఎల్దాదు అనగా దేవుడు ప్రేమించుట అని అర్థం అన్నమాట. దేవుడు ప్రేమించెను అని అర్థం ఎల్దాదు అంటే. అంటే ఎల్దాదు అనే ఆయన వెళ్ళలేదు పాళెం దగ్గరికి. ఈయన పేరు కూడా రాశారు ఆ యొక్క లిస్ట్ లో, కానీ ఈయన వెళ్ళలేదు అనే మాట మనం చూస్తాం. మేధాదు అంటే కూడా ప్రేమ అని అర్థం అన్నమాట. అక్కడ దేవుని ప్రేమ మేధాదు అంటే చూపిస్తున్నాడు. అందుకనే ఇజ్రాయెల్ దేశంలో మనం చూస్తే వాళ్ళ యొక్క పేర్లకున్న ప్రాధాన్యత అనే మాట మనం చూస్తాం. ఎబ్బేజు అనే పేరు చూస్తే చాలా ఆ యొక్క బాధింపబడ్డం లేక దుఃఖం, అలాంటి ఎబ్బేజ్ అంటే మిగులు బాధపడ్డం అనే విధానం. వాళ్ళమ్మ ఎంత దిగులు పడితే అక్కడ రాసుకుందో, ఎబ్బేజు యొక్క తండ్రి చనిపోయాడు. ఎబ్బేజు పుట్టేటప్పటికే వాళ్ళమ్మ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే చనిపోయాడు. ఆ బిడ్డ పెరిగాక తండ్రినే ఎరగలేదు, అసలు నువ్వెవడు రా అని చెప్పి అన్నదమ్ములు అతనికి ఏమాత్రం ఆస్తినివ్వడానికి ఇష్టపడడం లేదు. అప్పుడు ఎబ్బేజు వేదన అనే పేరు కలిగిన ఎబ్బేజు, వాళ్ళమ్మ వేదన అని ఎందుకు పెట్టుకుందో పేరు మనకు తెలియదు. అంటే అన్ని అవస్థలు పడుతున్నారు. అప్పుడు ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు, నిశ్చయంగా నన్ను ఆశీర్వదిస్తావయ్యా, నా సరిహద్దును విశాలపరుచయ్యా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని మనవి విని అది అతనికి దయచేస్తున్నా అనే మాట మనం చూస్తాం. అంటే దీని ప్రకారంగా చూస్తే పేర్లకున్న బలం, ఆ పేరులో అర్థం ఉంటుంది అన్నట్లుగా ఇక్కడ ఎల్దాదు మేదాదు అని వాళ్ళ అమ్మోళ్ళు ఎలాగా పేర్లు పెట్టారు, అది దేవుని చిత్తమో మరి మనం ఊహించుకోవటం అనేది అసాధ్యం. ఇస్రాయేల్ వాళ్ళు చాలా ప్రత్యేకంగా యోధా అంటేనే స్తుతి అన్నట్లు ఇవన్నీ మనం చూస్తాం కదా, వాళ్ళ పేర్లకి ఒక అర్థవంతంగా పెట్టుకుంటారు పేర్లు. అలాంటి ఈ యొక్క ఎల్దాదు అనే అతను ఏమనుకుంటున్నాడంటే, మోషే లిస్ట్ చేసినప్పటికీ ఎల్దాదు అంటే దేవుడే ప్రేమించుట. ఎల్దాదు, అయ్యా నువ్వు సౌమ్యంగా ఉంటావు కదా, నువ్వు దేవుని యొక్క సన్నిధానంలో నిలవాలి, దేవుని యొక్క ఆత్మ నీ మీదకి కూడా వస్తుంది అని మోషే గారి పేరు రాస్తే ఎల్దాదు వెళ్ళలేదు. ఇంకా మేధాదు దేవుని యొక్క ప్రేమ ఏంటో నీకు తెలుసు కదా, నువ్వు కూడా రా దేవుని సన్నిధానంలో, ఈ 70 మందిలో మీ ఇద్దరు కూడా ఉన్నారు అని మోషే చెప్పి వెళ్తే
వీళ్ళిద్దరు పరిశుద్ధపరుచుకున్నారు కానీ వీళ్ళు ఏ మాత్రం వెళ్ళల. ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి చాలా బుక్స్ వీళ్ళ గురించి అలా తిరిగేస్తున్నప్పుడు వీళ్ళ గురించి ఏమి ఇది ఈజ్ ఇట్ బ్లెస్సింగ్ ఆర్ నాట్ అంటే ఎగ్జాక్ట్లీ బ్లెస్సింగ్ అని వస్తుంది. ఏంటి అంటే వీళ్ళు చాలా భయపడిపోయారంట దేవుని సన్నిధానంలో. ఎట్లా అంటే తనకు తాను తగ్గించుకుంటున్నారు. అమ్మో, దేవుడి యొక్క సన్నిధానంలోకి వెళ్ళి ఆయన ఆత్మపాళ్ళు మోషే గారి లాగా మన మీదకి రావాలి అంటే మనం అయోగ్యులం కదరా బాబు, చచ్చి పడిపోతాం రా బాబు, మనం పాపలు రా బాబు, మనం వెళ్ళొద్దు అనుకున్నారంట వాళ్ళు. అలా తగ్గింపు స్వభావం అనేది కలిగి నిజానికి దేవుడు రమ్మన్నారు, మరి అది తిరుగుబాటే కదా అని ఇక్కడ నూను కుమారుడైన యెహోషువ వచ్చి మోషేతో చెప్తున్నారు. అయ్యా, పాళెంలో ఒకడు వచ్చి చెప్తున్నాడు, ఇద్దరు ప్రవచనం చెప్తున్నారంట అక్కడ. మనం ఇప్పుడు అటెండెన్స్ తీస్తే మన మధ్యలో 68 మెంబర్స్ వచ్చారు కదా, ఇంకా ఇద్దరు అక్కడ ఉన్నారు కదా, ఎందుకు రాలేదో అనుకున్నాం. కానీ వాళ్ళు కూడా అక్కడ ప్రవచనం చెప్తున్నారంట. వాళ్ళని మనం నిషేధించేద్దామా, వాళ్ళని తీసేద్దామా అని అనుకుంటుంటే అక్కడ మోషే గారు అంటున్నారు, ఏమని చెప్తున్నారంటే, దేవుడు తన జనులను ప్రవక్తలుగా చేయనట్లు ప్రతి ఒక్కరి మీదకి ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు అని మోషే చెప్తున్నట్లుగా ఈ యొక్క సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో మనతో మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరిని ఆయన ప్రవక్తలుగా చేయడానికి. అందుకనే మనం యోవేలు గ్రంథంలో చూస్తాం కదా, అంత్యదినంలో మనుషులందరి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు అనే మాట మనం చూస్తా ఉంటాం కదా. ఇక్కడ కూడా చెప్తా ఉన్నాడు ఏమనంటే ఆత్మలో పాలు అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క విషయంలో మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు యెహోవా బాహుబలం తక్కువైనదా అని మనతో మాట్లాడుతూ ఆ 70 మంది మనుషులతో పాటు వీళ్ళు కూడా ప్రవచిస్తున్నప్పుడు వీళ్ళ గురించి మోషే చెప్పిన మాట ఏంటి అంటే, ఆయన అంటున్నాడు, యెహోవా వారి మీద ఉండును కనుక ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచును గాక అని అతనితో అనెను అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. అంటే దీని ప్రకారంగా దేవుడే ప్రేమించాడు, దేవుని ప్రేమ వారి ఎందుకు కనపరిచాడు. వారు విననట్లుగా ఆ యొక్క గుడారం దగ్గరికి వెళ్ళకపోయినప్పటికీ దేవుని యొక్క ఆత్మ పాళెములో వారి ఇళ్లల్లో ఉండినప్పటికీ వారి మీద కూడా దేవుని యొక్క ఆత్మ వచ్చేసింది. అంటే ఎన్నిక చేయబడిన వారము కాము అని అనుకుంటున్నప్పటికీ ఎప్పుడైతే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడో, ఆయన ఆయన పేరు పెట్టి పిలుచుకున్నాడో, ఎప్పుడైతే ఆయన నీ తట్టు ఆశగా ఎదురు చూస్తున్నాడో దినమంతా, తప్పకుండా నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వు బ్లెస్ చేయబడతావు అని ఒక అధ్యాయం మనకు చాలా క్లియర్ గా చెప్తున్నాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి వాడివైనా ఒకసారి ఆయన కృప అనేది నీ దాకా వచ్చినప్పుడు, అయ్యా నేను అయోగ్యుడినన్నా, పాపిగా ఉండిన పాపివని నీకెవడో చెప్పాను, నువ్వు పావుండవై ఉండగా అంటాడు. కాబట్టి ఆ యొక్క పాపపు స్థితిలో నుండి బయటకు తీయగలిగిన వాడు గొప్ప దేవుడు మనకున్నాడు. నిన్ను శుద్ధి చేయగలిగిన వాడు ఆయన ఉన్నాడు. నీలో ధైర్యం పుట్టించగలిగిన వాడుగా ఆయన ఉన్నాడు. నిన్ను వాడుకుంటానికి ఆయన కృప చూపించేవాడుగా ఆయన ఉన్నాడు. మనం అనుకుంటాం అయోగ్యులమి, మన దాకా అలాంటి ఆశీర్వాదం ఎలా వస్తుందిలే, మనం అంత యోగ్యులం కాదు కదా అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు అనే మాట ఖచ్చితంగా మనతో మాట్లాడుతున్నాడు. అందుకని ఈ యొక్క విషయంలో నీవేళ నీ సేవకుని బాధించావయ్యా, ఒంటిగా మోయటానికి నా వలన కాదయ్యా, నేను భరింపలేని భారం నువ్వు నాకెట్లు చేయదలిచిన ఎళ్ళని నన్ను చంపయ్యా, నా మీద నీ కటాక్షం వచ్చిన ఎళ్ళని నేను నీ బాధను నా బాధను చూడకున్నట్లు నన్ను చంపయ్యా అని మోషే చాలా మాట్లాడాడు. చంపు అని మాట్లాడితే దేవునికి భలే కోపం వస్తుంది. అందుకనే ఏలియా గారు కూడా బదరీ వృక్షం క్రింద కూర్చొని మరణాపేక్ష కలిగిన వాడైన, నా పితరులు బాగా చక్కగా మంచం మీద ప్రశాంతంగా చనిపోయారు, నేనేం మరణ భయంతో పారిపోతా ఉన్నాను అని ఆయన వర్షాన్ని మిగిలిన ఆసక్తితో ప్రార్థన చేసి వర్షం కురవకుండా చక్కగా ప్రార్థన చేసి మళ్ళీ వర్షం కురిసేలాగా చేసిన ఏలియా గారు ఆ యెజబెల్ ఏంటి ఒకసారి చూడయ్యా అనొచ్చుగా, ఆమె కాళ్ళు చేతులు పనికి రాకుండా చెయ్యయ్యా అని అనొచ్చుగా. కానీ అక్కడ అవిశ్వాసం ఎంత వచ్చేసిందో మరి మనకు తెలియదు. నిజానికి వారిని మనం ఒక విశదపరిచి వివరణ చెప్పడానికి ఏమాత్రం యోగ్యులం కాదు. ఏలియా రోషం కలిగిన ప్రవక్త. మోషే గారు ఆయన సన్నిధానంలో మిక్కిలి సాత్వికుడు, ఇల్లంతట్లా నమ్మకమైన వాడు. అంత ఆ యొక్క ఇహలోకమైన ఈ యొక్క దినం ఆ యొక్క ధనం అంతా కూడా మరి అయోగ్యమైంది అని ఒక పెంటతో ఎంచుకొని
వాటన్నిటి నుండి చక్కగా దేవుని యొక్క సన్నిధానం తిరిగిన రోషం కలిగిన ప్రవక్తలు వీళ్ళు. అలాంటి వాళ్ళ గురించి మనం ఏమీ మాట్లాడడానికి యోగ్యులం కాము. కానీ ఇక్కడ మోషే గారు కూడా ఎంత ఒక మనుషుని యొక్క నైజం అనేది చూపిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళ మీద కూడా ఆత్మను కుమ్మరించడానికి, అంటే ఎందుకు కుమ్మరిస్తున్నాడు అంటే దేవునికి బాధ వచ్చేసింది. అయ్యో, ఇంత జీవం కలిగిన దేవుడు నన్ను పెట్టుకొని మరణం మరణం నన్ను చంపే అంటావేంటి మోషే అని అక్కడ ఏలియా గారి విషయంలో కూడా, ఏలియా అయితే నువ్వు ఉండు అని చెప్పి ఏలియా గారితో ఏం మాట్లాడుకోకుండా, అయితే ఏలియా నువ్వు బయలుదేరి, నీకు 40 దినాల ప్రయాణం ఉంది కానీ నువ్వు యొక్క ఆహారం తిను, ఇంకా బయలుదేరి అంటున్నాడు. ఏంటి, ఎందుకు ఇలా అంటున్నాడు అంటే, వెళ్ళి ఇదిగో ఆ రాజుకు బదులు ఆయన్ని రెడీ చేసేయి, ఆయన అభిషేకించు. ఇదిగో ఇంకో చాటుకెళ్ళి ఎలీషా అనే ఒక అబ్బాయి ఆ 12 అరకల భూమి దున్నుతా ఉన్నాడు, ఆయన కూడా నువ్వు వెళ్ళి చక్కగా ప్రవక్తగా చేసేసాయి అంటున్నాడు. అంటే ఏంటి, నువ్వు ఇంకా పిరికి ఆత్మ వచ్చేస్తుందిలే గాని నీలోనికి, లేనిపోయింది ఇంకా దిగజారిపోవడం ఎందుకు, ఇదిగో నీకు బదులు ఎలీషాని రెడీ చేయిపో అని చెప్తున్నాడు. అంటే బాధ వేస్తుంది ఆయనకి. జీవం కలిగిన దేవుడు నాకు నేను నీకు తోడుగా ఉంటే మరణం కోరుకుంటావేంటయ్యా, ఎంత గొప్ప పని నువ్వు చెయ్యాలి, నీ నీ ముందు నీ వెనకాల నిన్ను ఆవరించిన ఆత్మను అనుగ్రహించిన గొప్ప దేవుడు నేనుంటే మరణాపేక్ష ఏంటి. అందుకే నేను బాధ వచ్చింది. సరే 70 మందిని తీసుకురాపో, నువ్వు చెప్పిన మాట వాళ్ళు వింటలేదో, వాళ్ళ మాటలకి నువ్వు ఏమాత్రం సహనం చూపించలేకపోతున్నావు, లేకపోతే నీ వల్ల కావడం లేదు, అయితే 70 మంది చెప్తారు, ఒరే అన్నలారా తమ్ముళ్ళారా, ఇకనైనా ఇదిగో మీరు శాపగ్రస్తమైన స్థితిని అడవమాకంటరా, మీకు మన్నా దేవదూతలు తినే ఆహారం, నువ్వు కష్టించి చెమట వచ్చి ఒక పొలం దున్నే స్థితి నీకు ఇవ్వలేదురా, చక్కగా నడవండి, సాగిపోండి, ముందుకు పదండి, ఎండ దెబ్బ తగలుకోకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలుకోకుండా చక్కగా ఎత్తి పట్టుకోవడానికి దేవదూతలకే కాదు గద్దలకు కూడా ఆజ్ఞాపించాడు రా బాబు. అంతగా నడిపిస్తూ మిమ్మల్ని బానిసత్వంలో నుండి తీసుకొస్తే, మిమ్మల్ని చంపాలన్న వాళ్ళని మీ ముందు సవాల్ చేస్తే మీరేంట్రా ఇలా ఉన్నారు అని చెప్పి ఆ బిడ్డల చేత, అంటే మన ఇంట్లో ఒక బ్రదర్ ఆ మాట చెప్తుంటే ఎలా అనిపిస్తుంది, అరే మోషే గారు చెప్పిన మాట ఈయన కూడా చెప్తున్నాడే అనిపిస్తది కదా, ఆశ్చర్యపోతాం కదా ఇంతమంది పలుకుతున్నప్పుడు. దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పది. అందుకనే ఒకరికి ఇద్దరు అన్నట్లుగా, ఇద్దరు సాక్ష్యం మీదట అన్నట్లుగా మోషే చెప్పే సాక్ష్యం కంటే 70 మంది చేత పలికిస్తున్నాడు ఈ మాటలో, ఈ సాక్ష్యం పలికిస్తున్నాడు. ఇక్కడ పాళెంలో నిలిచున్న వారందరూ కూడా వినగలుగునట్లు వాళ్ళ మధ్యలో కూడా ప్రవచనం చెప్పిస్తున్నారు. వారి చేత, వారిని ప్రేమించి వారి చేత కూడా ప్రవచనం చెప్పిస్తున్నాడు అనే మాట ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తా ఉంటాం. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధానంలో ఎప్పటికప్పుడు ఎంత శ్రమ ఉన్నా, ఎంత శోధనున్నా మనం చాలా ప్రార్థించుకునే వారంగా మనం ఉండాలి అనే మాట మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క సన్నిధానం అనే అనుభవం మనకు ఉండాలి అనే మాట ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. అందుకని ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. 2 చేపల్ని, మరి ఏటిలో ఉన్న 2 చేపల్ని పట్టుకున్నారంట. పట్టుకున్నప్పుడు ఆ యొక్క చేపలు 2 చక్కగా మరి ఇలా ఉంటూ ఉన్నప్పుడు ఆ యొక్క ఒక మగ చేప, ఒక ఆడ చేప, ఇది మీకు ఎగ్జాంపుల్ తెలిసే ఉంటది. అయితే నేను కూడా ఒక చిన్న కథ చెప్పి నేను ముగించేస్తాను. ఈ యొక్క మగ చేప అంటుందంట ఆడ చేపని, ఎప్పుడు నువ్వు సన్నిధి చేస్తా ఉంటావు, ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉంటావు, చూసావా ఎంత ఆపదొచ్చిందో, మన్ను పట్టేసుకున్నారు వీళ్ళు, నువ్వు ఎంత ప్రార్థన చేస్తే మాత్రం ఏమి లాభం అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడంట. ఆ మగ చేప అంటా ఉన్నాడు. ఆ ఆ యొక్క చేప, ఆట చేప ఏమంటుందంటే, మనం నమ్ముకున్న దేవుడు ఆయన శక్తిమంతుడు, మన ఈ పాపం, ఈ యొక్క బాధ నుండి, ఈ యొక్క ఆపద నుండి మన తప్పిస్తాడు అని చెప్తూ ఉన్నప్పుడు, ఆ ప్రాంతంలో అక్కడి నుండి వాళ్ళు ఆ మార్కెట్ లోకి వేసేసినప్పుడు, వాళ్ళని ఇద్దరు కొనుక్కోవడానికి వచ్చేసినప్పుడు కొనుక్కుంటున్నారంట. కొనుక్కొని ఇలా ఉంటూ ఉన్నప్పుడు, వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఏంటి అంటే, ఒకళ్ళిద్దరు కొనుక్కున్నారు కదా, వాళ్ళని వలలో వేసేసారు. వలలో వేసేసినప్పుడు వల అనేది చిక్కారు కదా, వలలో చిక్కినప్పుడు ఇదిగో వలలో మనం పడ్డాము అంటే వల లాంటి భయంకరమైన స్థితి అనే దాని నుండి మనం తప్పిస్తాడు అనే మాట చెప్తూ పౌలు శీలలు ఆ యొక్క బంధకాల్లో వేయబడినప్పటికీ, లేక పేతుర్ని బంధకాల్లో వేసినప్పటికీ, పేతురు ఎట్లా బయటకు వచ్చాడో అలాగ మనం కూడా వస్తాం అని చెప్తే, ఆ వల నుండి బుట్టలో వేశారంట అమ్మడానికి. వేసినప్పుడు ఏంటి ఇంత ప్రార్థన చేస్తానన్నావు, మరి ఏంటి మళ్ళీ మనం వల నుండి బుట్టలోకి వచ్చాం తప్పించుకోకుండా అంటే, అప్పుడు పౌలు శీలలు వాళ్ళు చెరసాల అనేది బద్దలైపోయింది కదా, వాళ్ళు పాటలు పాడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు
అలా మనకి శ్రమ కూడా పోతది అని చెప్పి. అక్కడ బుట్టలో నుండి ఇంకొక వెహికల్ వేసుకొని ఒక కారు ఆయన ఆ చేపల్ని 2 కొనుక్కున్నాడు. కొనుక్కొని డిక్కీలో వేసుకుంటే అది ఇంకా నీళ్ళే లేవు గదా! ఇంకా వేడిమి కాలిపోతూ భయంకరంగా ఇందాక బుట్టలో ఉన్న ఒక నయం. కానీ ఇప్పుడు బాగా నీళ్ళే లేకుండా మనం ఈ డ్రైగా వేడిగా ఉన్న ఈ డిక్కీలో పడి కాలిపోతున్నాం. ఏంటి నీ ప్రార్థన అని అంటున్నాడంట ఆయన. అప్పుడు ఆమె అంటుందంట, షడ్రక, మేషక, అబేద్నెగోల్ని అగ్నిగుణంలో వేసినప్పటికిని వాళ్ళు ఏమి చనిపోలేదు అని చెప్తుంది. అలా అని చెప్తున్నప్పుడు సరే అని అనుకున్నప్పుడు ఆ ఇంటికి తీసుకొచ్చి తన భార్యకిచ్చి నేనొచ్చేసరికి వంట వండి తీసుకొని రా అని చెప్తే అక్కడి నుండి మరి ఆమె ఏం చేసింది, కత్తి తీసుకొని వచ్చిందంట. కత్తి తీసుకొని వచ్చి కత్తి ఎత్తింది. ఎత్తి ఆమె ఏం చేస్తుంది అంటే కత్తి ఎత్తినప్పుడు ఈ ఈ యొక్క ఫస్ట్ మగ చేపని చేతిలో తీసుకుందంట. చేతిలో తీసుకొని మరి కట్ చేద్దాం అనుకున్నప్పుడు చూసావా, మొట్టమొదట అసలు నన్నే చంపడానికి కత్తెత్తింది ఈమె. ఇంకేంటి అసలు నాకు కలిగే లాభం ఏంటి? నువ్వు ప్రార్థన చేస్తున్నానంటున్నావు. అసలు నీ దేవుడు గొప్పోడు అంటున్నావు. నాకేంటి లాభం అని అంటంటే, అయ్యా అబ్రాహాము కత్తెత్తాడు ఇస్సాకుని చంపడానికి. కానీ దేవునికంటే అసాధ్యమైంది ఏది లేదు. వాటన్నిటి నుండి తప్పించేవాడు అంటే అంతలోకే ఆమెకొక మరి ఎవరో పిలిచినట్లుగా లేకపోతే ఆ లోపలికెళ్ళిపోయిందంట ఆమె. ఎళ్ళిపోయి ఏదో మరి ఒక సౌండ్ ఇనపడి లోపలికెళ్ళి అక్కడేదో పనుండి చూసుకుంటా ఉంది. వచ్చి కోద్దాంలే, కట్ చేద్దాంలే అనుకుంటూ ఆ 2 చేపలను అక్కడ పెట్టి మరి లోపలికెళ్ళింది. అంతలో పెద్ద వర్షమొచ్చింది. అలా వచ్చినప్పుడు అవి కాస్త ఆ నీళ్ళలో నుండి జారి ఆ ప్రక్కనున్న మరి నీటిలోనికి అవి జారిపోయినాయి వర్షానికి. అక్కడి నుండి వా ఆ నీటి దారులు వాగుల్లో నుండి సముద్రంలోకి వెళ్ళిపోయినాయి. అంటే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది అంటే అపాయంలోనున్న కేవలం ఉపాయం లేని వారం కాము అన్నట్లుగా మనం దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నప్పుడు ఎంత క్రిటికల్ పొజిషన్ వచ్చినప్పటికీ ఆయన మన దీవిస్తాడు అనే మాట. ఇంతగా ఈ 70 మంది ఒక్కడి చేత కాదు, మోషే గారి చేత కాదు, 70 మంది చేత వాళ్ళకి చెప్పినప్పటికీ మాంసాపేక్ష కలిగి ఏది అన్నప్పుడు అయ్యా ఒక రోజు ప్రయాణం అంతా, అంటే ఇక్కడ నుండి ఒక రోజు నడిస్తే మరి గుంటూరు నుండి విజయవాడ ఒక రోజు నడుస్తామో, లేకపోతే ఒక రోజంతా నడిస్తే ఒక ఊరు నుండి ఇంకో ఊరికి ఎంత దూరం వెళ్తామో అంత దూరం అంతా క్వైల్స్ అంటే ఆ పిట్టలు అన్నమాట. ఆ పిట్టలు అనేవి సముద్రంలో నుండి అనే మాట ఇక్కడ చెప్తున్నాడు కానీ ఇంగ్లీష్ బైబిల్ చూస్తే ఆ సముద్రపు విండ్ చేత అవి ఆ సముద్రపు గాలి అనేది ఎటు నుంచి వేస్తుందో అటువైపు నుండి ఆ పిట్టలన్నీ వచ్చి దారి పొడుగున 2 మూరలంతా, అంటే ఆజానుబాహుల యొక్క మూరలు ఎంత ఉంటదో ఆ క్యూబిట్స్ అంతా 2 క్యూబిట్స్ అంత హైట్ లో ఒక దినం ప్రయాణం చేస్తే ఎంత దూరం అంత దూరం ఆ పిట్టలు పడినాయి. అయితే వాళ్ళు మాంసాపేక్ష కలిగి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండానే ఆశ కలిగి దేవుని శోధిస్తూ ఏమన్నా కాక అని అంటూ దేవుని యొక్క మాట వాళ్ళ చేత చెప్పించినప్పటికీ అయ్యా నిన్ను శోధిస్తున్నామేమో పర్లేదయ్యా అని అనేవాడు ఒక్కడు కూడా లేకుండా తిరగబడిన వాళ్ళలాగా నోట్లో వేసుకొని అది ఇంకా నవలకు మునిపే వారు ఆ యొక్క మరి ఉగ్రతకి లేకపోతే ఆ తెగులుకి వాళ్ళు గురైపోయి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే కిబ్రోను హత్తావా అనే పేరు అక్కడ మనతో చూస్తాం. దురాశకి వాళ్ళు గురైనట్లుగా, అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా దురాశగా దేవుని యొక్క సన్నిధానంలో మనం నడిస్తే నాశనం అయిపోయిన వారంగా ఉంటాం. తగ్గించుకుంటే హెచ్చింపబడతాం. దేవుని సన్నిధానంలో విధేయత కలిగి ఉన్నప్పుడు ఆయన మనం ఏ స్థితిలో ఉన్నా కూడా హెచ్చిస్తాడు అనేది ఈ యొక్క అధ్యాయం మనతో మాట్లాడుతున్నాడు. అటు స్థితి దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హలో.